హైదరాబాద్లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ లైంగిక వేధింపుల ఆరోపణలపై చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో స్కూల్కు చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు చేరుకున్నారు. స్టూడెంట్స్, ఉపాధ్యాయుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఘటనపై మేడ్చల్ జిల్లా కలెక్టర్కి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నివేదిక ఇవ్వనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణను సస్పెండ్ చేసిన వెంటనే ఆయన స్థానంలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ కు ఓఎస్డీగా సుధాకర్ కు బాధ్యతలు అప్పగించారు. జిల్లా యువజన క్రీడల అధికారిగా పనిచేసిన సుధాకర్ ఓఎస్డీగా బాధ్యతలు చేపట్టారు. హకీంపేటలోని స్పోర్ట్స్ స్కూల్లో బాలికపై అక్కడి అధికారి లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ వార్త తనను కలిచివేసిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి తావు ఉండకూడదంటూ కవిత ట్వీట్ చేశారు. బాలికపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తక్షణం చర్యలు చేపట్టాలని క్రీడాశాఖ శ్రీనివాస్ గౌడ్ ని కోరారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధితురాలికి న్యాయం చేయాలన్నారు కవిత. మరోవైపు కవిత ట్వీట్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందిస్తూ ఆ అధికారిని సస్పెండ్ చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే ఎంతటి వారైనా సరే వదలమని మంత్రి స్పష్టం చేశారు. ఫిర్యాదులు రాగానే చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాత విచారణ చేస్తామని తెలిపారు. 2-3 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని, విచారణలో ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తప్పవని వివరించారు. వేధింపుల విషయం తెలిసిన వెంటనే చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. మాకు ఇప్పటివరకు రాలేదు, ఎవరంటే కంప్లైంట్ రాలేదన్నారు. ఏది రాకపోయినా కానీ ఒక పత్రికలో వచ్చిన వార్తను కూడా మనం పరిగణలోకి తీసుకొని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అధికారిని అని చెప్పి కూడా ఆదేశించడం, ఇప్పుడే సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అధికారి ఎంతకాలంగా ఇప్పుడు హరికృష్ణ అని చెప్పి హరికృష్ణ అనే అధికారిని, ఇప్పుడు ఎవరైతే మెయిన్ పర్సన్ ఉన్నాడో హరికృష్ణ అధికారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తాం. విచారణ జరిపిస్తూ విచారణ కూడా 2-3 రోజులలో కంప్లీట్ చేసి ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం. ఇప్పుడే ఈరోజు మార్నింగ్ చూడగానే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తూ ఎంక్వైరీ చేస్తున్నాం. ఎవరొచ్చి ఆ విచారణలో ఎవరొచ్చి ఇట్లా జరిగిందని చెప్పినా దాన్ని పరిగణలో తీసుకొని ముందు జైలుకు పంపిస్తాం. కఠిన చర్యలు చేయడంలో కఠినాతి కఠినమైన చర్యలు గ్యారెంటీ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వాడు ఎవడైనా కానీ అధికారి ఎవడు, ఎన్ని రోజులు ఉంటున్నాడు, ఎప్పటి నుంచి ఉంటున్నాడు, వాడు ఎవడు ఎక్కడ పుట్టుపూర్వతలు అవసరమే లేదు. వాడు మహిళల మీద ఎవడు అమర్యాద పరిశీలించినట్టు ఎవడెక్కినా సరే వాడు పలానాడు మంచివాడు ఇట్లా అని వాడని చెప్పి వాడిని కూడా వదిలిపెట్టాం. వానికి సహకరించిన వాళ్ళని వదిలిపెట్టాం. మా దృష్టికి వచ్చిన తర్వాత వానికి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ ఘటనపై పుల్లెల గోపీచంద్ స్పందించారు. బాలికలపై వేధింపుల ఘటనలను ఉపేక్షించకూడదన్నారు. క్రీడల్లోకి ఆడపిల్లలు తక్కువగా వస్తున్నారని, క్రీడాకారిణీలకు భద్రత కల్పించడం అత్యవసరమని పుల్లెల గోపీచంద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. I think it's very important that women athletes feel safe. వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని పంపించాలన్నా, పిల్లలు ఆడుకోవటానికి వెళ్ళాలన్నా కూడా మనకి బేసిక్ సేఫ్టీ అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే ఇలాంటి ఇన్స్టెన్సెస్ జరుగుతాయో I think it's very important that we take very strict action and also have education to ensure that these things are reported and action is taken. మన పిల్లలు ఆడుకోవటానికి వెళ్ళాలంటే వాళ్ళకి సేఫ్టీ అనేది ఉండాలి, వాళ్ళకి ఆ కంఫర్ట్ రావాలి. పేరెంట్స్ ఏమో మా పిల్లలు వెళ్తున్నారు ఏం ప్రాబ్లం ఉండదు అనే ఒక ముందే అమ్మాయిలు తక్కువ వస్తారు. అసలు జనరలీ పిల్లలు మనుషులు అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఆటలకి తక్కువ వస్తారు. వచ్చిన వాళ్ళకి మనం ఇలాంటి సేఫ్టీ ఇష్యూస్ వస్తే ఐ థింక్ ఇట్ విల్ బి అ బిగ్ ప్రాబ్లమ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు అడ్రస్ దట్. వెరీ హ్యాపీ దట్ ది గవర్నమెంట్ అండ్ ది అథారిటీస్ హవ్ రెస్పాండెడ్ వెరీ వెల్. మనకి ఇన్ జనరల్ ద పోలీస్ has been good in responding to issues.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలను మేడ్చల్ జిల్లా హకింపేట స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణ ఖండించారు. విద్యాలయం ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని తెలిపారు. పూర్తి వాస్తవాలు బయట పెట్టాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. మంచి ఎంక్వైరీ చేయించింది దీనిపైన డెప్త్గా ఇండెప్త్గా అసలు ఏంది, ఎందుకు వచ్చింది పేపర్లో, ఎవరో కారణం ఉన్నారు దీనికి, వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. ఇది మా డిమాండ్ ఏంటంటే అదొకటే, పేపర్లు రావడం ఒకటేం కాదు, పేపర్లు రాయి ఈరోజు రాష్ట్రం అంతా డిఫామ్ అవుతుంది స్పోర్ట్స్ స్కూల్ అంటే కానీ మమ్మల్ని కానీ చూస్తే కానీ. దీని మెసేజ్ కంపల్సరీ మీ ద్వారా అందరూ కోరినది ఏంటంటే ఈ జరిగిన వాస్తవాలు ఇవన్నీ కూడా అవాస్తవాలు. ఎందుకంటే నేను నా స్కూల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ని చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలిసి ఏందనేది. కానీ బయటికి నుంచి రాబోయే సెలక్షన్లో వాళ్ళు వచ్చే వాళ్ళకు నేను నా కోరిక ఏంటంటే ఇవన్నీ ఫేక్ న్యూస్ నమ్మకండి. స్కూల్ స్టాండర్డ్స్ అనేది రాష్ట్రం కాదు దేశంలో కూడా ఎక్కలేవు ఇట్లాంటి స్టాండర్డ్స్. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కూడా ఎక్కలేవు. గవర్నమెంట్ 100% దీనిపైన ఫోకస్ పెట్టింది, అన్ని రకాల సహాయకాలు అందించింది మాకు. ప్రభుత్వం మంచి ఎంక్వైరీ చేయించింది దీనిపైన డెప్త్గా ఇండెప్త్గా.